వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, ట్రై మెథడ్స్లో విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం, దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. విద్యా ప్రణాళికను ఆంగ్ల భాషలో ఏమంటారు? కర్క్యులం అంటారు. కర్క్యులం అనే పదం దేని నుండి వచ్చింది? కరిరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. విద్యా లక్ష్యాలు సాధించుటకు పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వహించే అన్ని వ్యాసక్తులను కలిపి ఏమంటారు? విద్యా ప్రణాళిక అంటారు. ఉపాధ్యాయుడు పిల్లల జ్ఞానాభివృద్ధి కోసం చేసే ఎలాంటి ప్రయత్నమైనా అది పాఠ్య ప్రణాళికలో భాగమవుతుంది అని పేర్కొన్నది ఎవరు? NCF 2005. విద్యార్థుల వయసుకు తగినట్లుగా ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరం అని కర్కులం నిర్వచించిన వారెవరు? పెస్టాలజీ. విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కర్క్యులం అని నిర్వచించిన వారెవరు? మన్రో. పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తుల సముదాయమే విద్యా ప్రణాళిక అని నిర్వచించింది ఎవరు? ఆల్బర్టీ. విద్యా ప్రణాళిక కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన కళాక్షేత్రంలో అంటే పాఠశాలలో తన సామాగ్రి అంటే ఇక్కడ విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించిన వారెవరు? కన్నింగ్హామ్. పాఠశాల ఆవరణలో, తరగతి గదిలో, ప్రయోగశాలలలో, ఆట స్థలంలో ఉపాధ్యాయులతో ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు, అనుభవాల మొత్తం విద్యా ప్రణాళిక అవుతుంది అని నిర్వచించిన వారెవరు? పి. శామ్యూల్. మన దేశంలోని విద్యా ప్రణాళికలో 10 ఉమ్మడి మౌలికాంశాలను పొందుపరచాలని మొట్టమొదటిసారిగా సూచించింది ఎవరు? NPE 1986. నేటి విద్యా ప్రణాళికలో విద్యార్థులకు అభ్యాసానందం కరువైంది అని విమర్శించింది ఎవరు? 1992లో ఏర్పాటైన జాతీయ సలహా సంఘము ఏమని విమర్శించింది? నేటి విద్యా ప్రణాళికలో విద్యార్థులకు అభ్యాసానందం కరువైంది అని విమర్శించింది. ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన అన్ని భావనలు ఒకే యూనిట్లో, ఒకే తరగతిలో అమర్చిన పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి అని పేర్కొనింది శీర్షిక ఉపగమనం. విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వాటి తరగతులకు వివరించే పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. సంకలనమునకు సంబంధించిన అన్ని భావనలు 2వ తరగతిలోనే పూర్తిగా బోధింపబడ్డాయి. అయితే ఈ కర్క్యులం యొక్క నిర్వహణ విధానం ఏంటి? శీర్షికా పద్ధతి. సౌష్ఠవంనకు సంబంధించిన అన్ని భావనలు 6వ తరగతిలోనే పూర్తిగా బోధించినట్లుండే కర్క్యులం నిర్వహణ విధానం ఏది? శీర్షికా పద్ధతి. ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తరువాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో బోధించిన తర్వాత తదుపరి భాగాన్ని తరగతిలో బోధించే విద్యా ప్రణాళిక వ్యవస్థన పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. విద్యార్థులు పై తరగతులకు వెళ్తారనే ఉద్దేశంతో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పాఠం నందలి క్లిష్టమైన భావనలు వివరాత్మకంగా వివరించుట. ఇది ఏ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం? ఏకకేంద్ర విధానం. నిలకడ నీటిలో తరంగాలను పోలిన పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. ఒక అంకె సంకలనం యూనిట్ను 1వ తరగతిలో, 2 అంకెల సంకలనను 2వ తరగతిలో, 3వ అంకెల సంకలనము 3వ తరగతిలో ఉండునట్లు గణిత పాఠ్య పుస్తకములను తయారు చేశారు. ఇచట విద్యా ప్రణాళికను రూపొందించుటలో అనుసరించిన ఉపగమనము ఏది? ఏకకేంద్ర ఉపగమనము. ఒకే తరగతిలో కఠినత సూత్రం, పునశ్చరణ సూత్రం రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం ఏది? సర్పిల పద్ధతి. ఘాతాలు మరియు ఘాతాంకాల నందలి అంశములు వాటి క్లిష్టత ప్రకారం 6, 7, 8 తరగతులకు విభజించబడినవి. ఇది ఏ కర్క్యులం నిర్వహణ విధానం? ఏకకేంద్ర పద్ధతి యొక్క కర్క్యులం నిర్వహణ విధానం.
ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విభజించి ఒక భాగానికి మరొక భాగానికి మధ్య కాల వ్యవధి 3 లేదా 4 నెలలు ఉండేటట్లు అమర్చే పద్ధతి ఏది? సర్పిల పద్ధతి. 8వ తరగతిలో పౌనఃపున్య విభాజన పట్టికలు మరియు రేఖాచిత్ర పటాలు, 9-10 తరగతిలో సాంఖ్యక శాస్త్రం అనువర్తనాలు అనే యూనిట్లు మన రాష్ట్ర గణిత పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచారు. అయితే దీనిలో అనుసరించిన విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. కరిక్యులం అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా తోచవచ్చు అని నిర్వచించిన వారెవరు? కింబెల్. ఒక తరగతిలో ప్రవేశపెట్టిన అంశం పాఠశాల స్థాయిలో మరలా ఏ తరగతిలోనూ బోధించరు. ఇది ఏ విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం? శీర్షిక విధానం. ఈ వీడియోలో 25 బిట్స్ చూసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకో 25 బిట్స్ చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అస్సలు మిస్ అవ్వద్దండి.